నమస్తేనండి మీ సతీష్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన ఎక్స్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే దాని గురించి చెబుతా, అట్లాగే పబ్లిక్ రియాక్షన్ ఏంటని చెబుతా. ఇంతకీ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, సౌజన్య ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు, మీనా అట్లాగే వాళ్ళ కుమార్తె సౌజన్య. ఆమె రాసిన మరణ వాంగ్మూలం అంటూ పెట్టారు. బట్ ఆమె స్వదస్తూరితో రాసిన పోస్ట్ అయితే పెట్టలేదు. బట్ ఆవిడ రాసింది ఇదే మరణ వాంగ్మూలం అంటూ ఆయన ఏం పెట్టారు పోస్ట్. ఆ పోస్ట్‌లో ఏముంది అనేది అయితే నేను వీడియోలో చెప్పబోతా ఉన్నా. అట్లాగే విజయసాయిరెడ్డి ఇచ్చేసిన డిమాండ్స్ కూడా ఏంటి చెప్పి, పబ్లిక్ డిమాండ్ కూడా ఏంటి, ఓవరాల్ ఇన్సిడెంట్ పై వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుందని కూడా అనలైజ్ చేస్తాం. అయితే ఆయన ఫస్ట్ విజయసాయిరెడ్డి గారు పెట్టింది ఏంటంటే, ఆత్మహత్యకు పాల్పడిన సౌజన్య తన మరణ వాంగ్మూలంలోని ఏం చెప్పారో ప్రతి ఒక్కరికి తెలియాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈ అంశాలు చదవాలి. ఇది లవ్ జిహాద్కి సంబంధించిన ఘటన. రాజకీయ పార్టీలు ఇలాంటి అంశాలను కూడా బయట పెట్టకుండా తొక్కి పెడుతున్నాయి కాబట్టి ప్రజలందరి దృష్టికి రావాల్సిన ఆమె లెటర్లోని రిలవెంట్లోని అంశాలు ఈ ట్వీట్ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నానంటూ కొన్ని మీడియా సంస్థలకి అయితే ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. అట్లాగే పెడుతూనే ఆయన ఇప్పుడు ఆ సౌజన్య వాళ్ళ కుమారుడి ఇంటికి వెళ్ళి, ఆ అబ్బాయి ప్రెజెంట్ వాళ్ళ నాన్న తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శ చేసి ఆ పిల్లాడికి కావాల్సిన భవిష్యత్ ఎడ్యుకేషన్ కోసం కావాల్సిన అన్ని అవసరాలు ఆర్థికంగా అన్ని మేము చూసుకుంటామని చెబుతూనే ఆయన ఒక పెద్ద డిమాండ్స్ కూడా కొన్ని పెట్టారు. ఆ అబ్బాయికి కావాల్సిన చదువుకి పూర్తి స్థాయిలో ఎంతవరకు చదివితే దానికి అయ్యే ఖర్చులన్నీ తాము భరిస్తాము అని చెబుతూనే తన ప్రభుత్వం, తన త్వరలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్న ఆ ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా మత మార్పిడికి నిరోధిస్తూ చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు, అవి చేయాల్సిన అవసరం ఉంది. యూపీ తరహాలో అట్లాగే ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా చేయాలి. మా ప్రభుత్వం నేను పెట్టబోయే కొత్త పార్టీ అధికారం దక్కించుకుంటే ఖచ్చితంగా అట్లాంటివి చేస్తామని కూడా చెప్పారు. చెబుతూనే ఆయన సౌజన్య చివరిసారిగా రాసుకున్న మరణ వాంగ్మూలం అంటూ ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముంది, ఎందుకంటే ఆమె ఆ పోస్ట్ లో మొత్తం చదివితే ఏముందంటే 24/7 కూడా ఆ సాదిక్ అండర్లోనే ఉండాల్సి వస్తుంది, వాడి కనుసన్నలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లెటర్ రాసేటప్పుడు కూడా ఫోన్ లో ఉండగానే రాస్తున్నాను, అందుకే నా చెయ్యి వణుకుతుంది అని చెప్పింది. అంటే బై హ్యాండ్ పెన్ తో రాసినట్టుగా ఆవిడ చెబుతోంది. కానీ ఇక్కడ ఆయన పోస్ట్ చేసింది మాత్రం చక్కగా తెలుగులో కంపోజ్ చేసిన లెటర్స్ అయితే ఉంది. సో ఇంతకీ ఈయన పోస్ట్ చేసిన లెటర్ లో ఏముంది అనేది నేను చెప్పబోతా ఉన్నా. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు ఇంకా అతన్ని క్షమిస్తా ఉన్నారు, ఇంత దారుణంగా మొత్తంగా కుటుంబాన్ని సర్వనాశనం చేసేసారు. లక్కీగా అదృష్టవశాత్తు ఆయుష్ ఉండి ఆ పిల్లాడు 10 ఏళ్ల పిల్లాడు బతికి బట్ట కట్టాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ పిల్లాడు కూడా చనిపోయి ఉండేవాడు. సో ఇట్లాంటి వాడికి ఇంకా విచారణ కొరకు కాలయాపన ఎందుకు అని ప్రభుత్వం, పబ్లిక్ అయితే డిమాండ్ చేస్తా ఉంది. వీటిని వెంటనే ఎన్కౌంటర్ చేసేయాలి, ఇట్లాంటి వాళ్ళు బతకనివ్వకూడదు. ఇదే యూపీలో అయితే ఇప్పటికే డెసిషన్ తీసుకుని ఉండేవాళ్ళు, ఇక్కడ ఎందుకు అట్లా చేయట్లేదు. కాకపోతే చట్ట ప్రకారం అన్ని ఆధారాలు సేకరించి ఈ కేసు విచారణ అయితే జరపాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సరే, ఇంతకీ విజయసాయిరెడ్డి పెట్టిన ఆ లేఖలో ఆయన పోస్ట్ చేసిన, ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అందులో ఏముందంటే, నిజంగా అదంతా చూస్తే మాత్రం ఎవరికైనా మనిషి అనేవాడికి అయ్యో పాప ఎంత నరకం అనుభవించారు, అసలు నరకం అంటే ఎంతకంటే ఇంకేం ఉండదేమో, ఇంతకు మించి నరకం ఏముంటుంది అనే బాధ్యత కలుగుతుంది. అంత మానసిక క్షోభ ఆమె కావచ్చు, ఆమె పేరెంట్స్ కావచ్చు పడ్డారనే విషయం అయితే అర్థం అవుతూ ఉంది. తనకు భర్తతో ఉన్న వ్యక్తిగత సమస్యను అడ్డం పెట్టుకుని ఈ సాదిక్ అనేవాడు దగ్గరయ్యాడని, సపోర్ట్ ఇస్తానంటూ ప్రైవేట్ విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారని ఆ లేఖలో తెలిపారు. తాను సౌజన్య ఎదిరించిన ప్రతిసారి తీవ్రంగా కొట్టాడని, ఆ వేధింపులు తట్టుకోలేకే చచ్చిపోదాం అనుకున్నామని కూడా ఆమె అయితే తెలియజేసింది. ఇంకో విషయం ఏంటంటే, సంచలన ఆరోపణ, తన భర్తకు ప్రమాదకర రసాయనం ఇచ్చి సాదిక్ చంపేశారని లేఖలో చెప్పారు ఆమె. అతడి కారణంగా తాను నరకం ప్రత్యక్షంగా చూశారని, ప్రతి విషయంలోనూ కంట్రోల్ చేశారని చెప్పారు. సాదిక్ ప్రవర్తనపై అతడి కుటుంబానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సౌజన్య తమ కుటుంబానికి సంబంధించిన బ్యాంక్ వివరాలు, ఆస్తి డాక్యుమెంట్స్ కూడా సాదిక్ తన కంట్రోల్లో ఉంచుకున్నారని చెప్పారు. తనకు కొంతమంది పోలీసులు పరిచయస్తులు ఉన్నారు, సో నాకు మాట చెల్లుద్ది, నాకు నచ్చినట్టుగా జరుగుద్ది అనే మాదిరిగా కూడా బెదిరించేవాడు. అట్లాగే మతం మారాలని కూడా తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవాడు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే, చిన్నప్పటి నుంచి దెబ్బ తినడం తెలియని తాను సాదిక్ చేతిలో ఎంతో క్షోభ అనుభవించారని లేఖలో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు సౌజన్య. తనలా మరొకరు అటువంటి వాడి బారిన పడకూడదని లేఖలో చెప్పారు. ఇలాంటి నీచమైన వ్యక్తి వల్ల ఇతరులు కూడా, ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళలో ఇతరులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, ఇలా ప్రతి అక్షరంలోనూ కూడా సాదిక్ తనను ఎంతగా క్షోభ పెట్టాడో ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే ఒకరి దగ్గర మాట పడకూడదు, ఎవ్వరి దగ్గర ఏది చెప్పించుకోకూడదు అని నాకు నేను గీత గీసుకొని బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుండేలాగా స్వయంగా అన్ని నేర్చుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు కలిగిన వ్యక్తి, చాలా కష్టపడి త్యాగానికి పెట్టింది పేరు ఆయనే నాకు ఆదర్శం.
నాకు మార్గదర్శి. ఆయన పరువుకు నా వల్ల ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవితానికి తోడు, నా నీడ, నా అత్యంత సన్నిహిత మిత్రుడు, నా కష్టాలన్నీ తట్టుకుని నిలబడేందుకు కారణమైన వ్యక్తి అయిన నా తమ్ముడు సతీష్‌ని కోల్పోయాను. ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడండి ఇదివరకు. నా కొడుకుకు తన తండ్రితో పెద్దగా అనుబంధం ఉండేది కాదు. అలాగే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. కేవలం రావులపాలెంలో జరిగే కుటుంబ కార్యక్రమాలకి తీసుకెళ్లేవారు. ఆయన తల్లిదండ్రులు, సోదరి, ఇతర బంధువులు ఎవరితో కూడా మమ్మల్ని కలవనిచ్చేవారు కాదు. దీంతో నా పిల్లవాడు ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడేవాడు, ఒంటరితనాన్ని అనుభవించేవాడు. నేను కాకినాడలో ఉన్న 2 ఏళ్లలో మాత్రం వారిని బయటకు కొంతవరకు అన్ని ప్రాంతాలకు తిప్పి అనేక విషయాలు అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా కొడుకుతో ఆడుతూ వారిని అలరిస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో నా కుటుంబ విషయాలు, నా భర్త ఎక్కువగా ఇంట్లో ఉండరనే విషయాలు తెలుసుకున్నాడు. ఆ భయంతో నేను ఈమెకి వీళ్ళ బంధువులకి ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయంట. ఆ క్రమంలో భయంతో ఉన్న ఈమె ఆ ఆస్తి పంచాయతీల గురించి ఒక లాయర్తో మాట్లాడే సంభాషణలు విన్నాడు. అక్కడ తరగతి జరుగుతున్న సమయంలో నెమ్మదిగా నా వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటూ మేమిద్దరం స్నేహితులం అయ్యాం. ఆ తర్వాత ఆ పిల్లాడు స్కూల్కి జాయిన్ చేసి అక్కడ జాయిన్ అయ్యి అలా ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దగ్గరే నా జీవితానికి అండగా ఉంటానని చెప్పాడు. నేను అతడిని ఎంతో నమ్మాను. కానీ నా కొన్ని వ్యక్తిగత విషయాలను అడ్డం పెట్టుకుని నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు. నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను తీవ్రంగా కొట్టేవాడు. నాకున్న భయంతో నేను నెమ్మదిగా తీవ్రమైన మానసిక క్షోభలోనికి వెళ్ళిపోయాను. చాలా సార్లు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. కానీ నా కొడుకును చూసి నేను ఆగిపోయాను. ఇలా సంవత్సరం పాటు భరించిన తర్వాత నా భర్తకి అన్నీ చెప్పాను. నీ ఆస్తి ఇచ్చేస్తాను, నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తాను, కానీ నన్ను మాత్రం అతడి నుంచి కాపాడమని వేడుకున్నాను. అయితే సాదిక్ చేసిన దాడిలో నా భర్త కూడా తీవ్రంగా గాయపడి పూర్తిగా భయపడిపోయాడు. చివరకు నేను దెబ్బలు తట్టుకోలేకపోయాను. నన్ను బెదిరించేదానికి నా కొడుకు చదువుతున్న పాఠశాలలోనే శిక్షకుడిగా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని అపహరించి కనిపించకుండా చేసి నన్ను తన ఆధీనంలో ఉంచుతానని బెదిరించేవాడు. నేను ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాను. ప్రాణాలు తీసుకునే మార్గాలు కూడా మూసేసేవాడు. దగ్గరలో ఎప్పుడు నిద్ర మాత్రలు పెట్టుకునేదాన్ని. అటువంటి సమయంలో నా భర్తకు అత్యంత ప్రమాదకరమైన రసాయన పదార్థం ఇచ్చి చంపేశాడని నేను ఆరోపిస్తా ఉన్నాను. దానికి నా కొడుకు ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. ఆ రసాయనాన్ని ముంబై, కెనడా నుంచి తెప్పించాడని నాకు తెలిసింది. నేను ఎలాగైనా నా భర్తను కాపాడాలని హైదరాబాద్కి తీసుకెళ్తే అక్కడికి కూడా వచ్చేసింది. నేను ఎన్నిసార్లు నన్ను వదిలేయి అంటూ వేడుకున్నా సరే ప్రతిసారి నన్ను కొట్టి చంపేసేంత పని చేసేవాడు. నేను ప్రత్యక్ష నరకాన్ని అనుభవించేదాన్ని. 24 గంటలు ఫోన్లోనే ఉండాలని బలవంతం చేసేవాడు. వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే మెసేజ్ల ద్వారా కూడా నా ప్రతి కాలు, ప్రతి కదలికను పర్యవేక్షించేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నా బాధ చెప్పాను. వాళ్ళు కూడా ఇతను ఎక్కడి నుంచి వచ్చాడంటూ బాధపడ్డారు. అతని సోదరి కూడా అతను చాలా కొట్టాడని చెప్పి నాకు అతడికి దూరంగా ఉండమని హెచ్చరించింది. అతడి కన్ను నా ఆస్తిపై పడిందనే విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. నేను నా భర్త ఆసుపత్రిలో ఉన్నప్పుడే కొన్ని విషయాలు నిర్ణయించుకున్నాను. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇతను నా మీద పూర్తిగా తన ఆధిపత్యం పెంచుకున్నాడు. నా అత్తమామలు, ఆడపడుచుతో ఉన్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డం పెట్టుకుని నన్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. నా ప్రతి అడుగు అతడికి తెలిసే మాదిరిగా, ప్రతి అడుగు కూడా అతడికి తెలిసే విధంగా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ నా ఇంటిని కూడా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఇంటి తాళం, నా భర్తకు చెందిన మరో ఫోల్డెడ్ ఫోను, నా ఫోను, అట్లాగే నా బ్యాంకు ఖాతాలు, తాళాలు, లాకర్ స్థలాలు, అట్లాగే నా తండ్రి కష్టార్జితమైన స్థలంలోని అసలు పత్రాలు అన్ని అతడి ఆధీనంలోనే ఉన్నాయి. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే నాకు 19/8/2020 శస్త్రచికిత్స జరిగింది. అది అయిన తర్వాత ఆ కొత్త నివాసంలో నన్ను బంధిస్తాడని బెదిరిస్తా ఉన్నాడు. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన కూడా చంపేస్తానని చెప్పాడు. నేను ఇంత బాధను భరించలేకపోతా ఉన్నాను. నా తల్లి, తండ్రి, చిన్న బిడ్డ కూడా ప్రమాదంలోకి వెళ్తా ఉన్నారు. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారిపోతా ఉన్నాయి. 24 గంటలు ఫోన్లో అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వచ్చినా కూడా మేము వణికిపోతా ఉన్నాం. నా భర్త మరణానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. పోలీస్ కార్యాలయ సిబ్బంది ఉన్నతాధికారులతో సాదిక్ పరిచయాలు ఉన్నాయని చెప్పి నేను పోలీస్ శాఖను ఆశ్రయిస్తే నాపైన తప్పుడు కేసులు పెట్టించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తప్పుడు ఆధారాలు సృష్టించి చూడండి ఎంత ఖతర్నాకు. పోలీసులకు తెలుసు వాళ్ళని నీకే తిరిగి కేసు పెడతారని బెదిరించేవారంట. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రాంగ్ ఎవిడెన్స్ అని క్రియేట్ చేసి మరి
చంపేస్తానని, అట్లాగే నా కొడుకును ఉగ్రవాదులకు అమ్మేస్తానని తీవ్రంగా బెదిరిస్తున్నాడని నేను చెబుతున్నాను. నా తల్లిదండ్రులు ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ వ్యక్తితో నవ్వుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నన్ను వెంటనే మతం మార్చుకోవాలని, ప్రతిరోజు మత గ్రంథాలు చదవాలని, పుస్తకాలు రాయాలని బలవంతం చేస్తున్నాడని, లేదంటే ప్రతిరోజు హింసకు గురి చేస్తానని బెదిరిస్తున్నాడని చెబుతున్నాను. 10 రోజుల క్రితం వరుసగా 3 రోజులు నన్ను కొట్టాడు. నన్ను ఉప్పాడకి తీసుకెళ్లి సముద్రంలోనికి తోసేశాడు. మళ్ళీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తానని, మళ్ళీ తనను వదిలేయాలంటూ ఈ అమ్మాయి అంటే వాడింటికి వెళ్ళకూడదంట. మళ్ళీ నన్ను వదిలేయమని మా ఇంటికి వెళ్ళి చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎంతో మంది మా కుటుంబానికి అప్పుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారిలో కొంతమందికి నేను అప్పులు తీర్చాను. అలాగే నా అత్తమామలకు నా వాటాకు సంబంధించిన స్థిరాస్తిని అప్పగిస్తున్నాను. వాడి ఇంట్లో వాళ్ళు కూడా నా భర్త మరణం గురించి పెద్దగా స్పందించకపోవడం చూసి నేను భయపడ్డాను. సో వాళ్ళైతే పట్టించుకోలేదని కూడా ఈవిడైతే బాధపడింది. అట్లాగే మా స్థలానికి సంబంధించిన పత్రాల వ్యవహారాలు చూసిన భాషాబాయ్ మంచి వ్యక్తి. అతనితో ఈ వ్యక్తి నన్ను, నా కొడుకును మాయం చేసినట్లు కొన్నాళ్ళు నాటకం చేస్తానని చెప్పడం నేను స్వయంగా విన్నాను. నేను చనిపోయినా నా కొడుకు రక్షణ ఉండదనే భయంతోనే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ లేఖను కూడా నేను అతని పర్యవేక్షణలోనే ఫోన్ లో ఉండగానే రాస్తున్నాను. అందుకే నా చేతిలో పెన్ను వణికిపోతోంది అని రాసిందంట. అయితే ఆమె స్వదస్తూర్తో రాసిన లెటర్ అయితే విజయసాయి రెడ్డి పోస్ట్ చేయలే. ఆవిడ రాసుకున్న మరణ వాంగ్మూలం ఇది అంటూ ఇప్పుడు నేను ఇంతవరకు చదివిన మ్యాటర్ అంతా తెలుగులో చక్కగా కంపోజింగ్ చేసి పోస్ట్ చేసి దాంట్లో మ్యాటర్ ఇది. అయితే అతడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో నాకు తెలియదు. కానీ అతడి కోపం నరకం కన్నా దారుణంగా ఉంటుందని నేను అనుభవించాను. చిన్నప్పటి నుంచి దెబ్బలు తినడం తెలియని నేను అతడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించాను. ఇక తట్టుకోలేకపోతున్నాను. చివరగా తల్లులకు నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల ఇతర నైపుణ్య కార్యక్రమాల గురించి అతిగా ఆందోళన చెందవద్దు. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉండవచ్చు. మన పిల్లలే మన బలహీనత అని తెలుసుకొని మన జీవితాల్లోకి ప్రవేశించి జీవితాలను చిన్నాభిన్నం చేసే అవకాశం ఉంది. పిల్లలు స్వేచ్ఛగా ఆనందంగా తమ జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త నివాసం కూడా ప్రస్తుతం అతడి ఆధీనంలో ఉంది. నా ఆస్తిలో ₹1 కూడా అతడికి అందకూడదు. 5 ప్రాణాలు పోవడానికి అతడే కారణమని నేను ఆరోపిస్తున్నాను. మేము ప్రాణాలు కోల్పోవాలన్న ఆలోచన వచ్చినా కూడా భయంతో వణికిపోతున్నాం. పోలీసులు అతని దగ్గర శిక్షణ తీసుకుంటారని, అతడు రౌడీలకు అక్రమ ఆయుధాలు సరఫరా చేస్తాడని చెబుతూ నన్ను భయపెడుతున్నాడు. అందుకే ఇక అతడిని తట్టుకోలేమనే స్థితికి చేరుకున్నాము. అట్లాగే బ్యాంకుల్లో నాది, నా తల్లి అకౌంట్, నా కొడుకు పేరున ఉన్న పథకాలు, బ్యాంకు నిల్వలు అనాథ శరణాలయాలకు ఇవ్వాలనేది నా కోరిక. అంటే తమతో పాటు ఆ పిల్లాడు కూడా ప్రాణాలు కోల్పోతాడు అనుకున్నారు కనుక అందుకే వాళ్ళ తాత నోకరాజు కావచ్చు, ఈ అమ్మాయి కావచ్చు, ఆస్తిపాస్తులన్నీ కూడా ఇట్లా అనాథ శరణాలయానికి, అట్లాగే ఆ నోకరాజు వాళ్ళ సిస్టర్కి కొందరు బంధువులకైతే రాసేసాను. కానీ ఇప్పుడు ఆ పిల్లాడికైతే అవన్నీ చెందాలి అని ఖచ్చితంగా వాళ్ళ తాత భాస్కర్ రెడ్డి కూడా ఇప్పుడు అడుగుతా ఉన్నారు. అలాగే నాకు అండగా నిలిచిన ఎంతో మంది స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు నా కృతజ్ఞతలు. మహిళలు ఇంకా మరింత ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తుల ఉచ్చులో పడకండి. మతం పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరి వరకు నేను నా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఇట్లా ఆమె రాసింది. ఇంకా ఏమి రాసిందంటే, అతడు కారు కూడా దొంగతనానికి సంబంధించినదని నేను ఆరోపిస్తున్నాను. అతడు తన భావన కూడా ఒక కేసులో వ్యవహారంలో ఇరికించాడని, తన సోదరుతో తప్పుడు నాటకం ఆడించి దాన్ని రికార్డు చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది పిల్లలను అతడు క్రూరంగా కొడతాడని నేను చెబుతున్నాను. అయితే పిల్లలు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు వాటిని భరిస్తున్నారని నా అభిప్రాయం. కొందరిని మాత్రం పేరు ప్రతిష్టల కోసం మంచిగా చూసుకుంటాడని నేను గమనించాను. అతడి చేతిలో నేను అన్యాయంగా తిన్న ప్రతి దెబ్బకు దేవుడు అతడికి తగిన శిక్ష వేస్తారని నమ్ముతున్నాను. అతడి ఇంటికి వెళ్ళి నన్ను వదిలేయమని వేడుకున్నా వాళ్ళ ముందే నన్ను తన్ని కొట్టి కడుపులో గుద్దాడని చెబుతున్నాను. 10 రోజులైనా ఆ గాయాల గుర్తులు ఇంకా నా శరీరంపై ఉన్నాయి. నా కొడుకును చూస్తే కూడా ఇప్పుడు భయం వేస్తుంది. ఒక్కరోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. అతడంటే ఉన్న భయంతో నా కొడుకుకు 5 రోజుల నుంచి వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడని చెబుతున్నాను. ఈ పరిస్థితులన్నీ చూడలేకపోతున్నాను. అతడు బయటకు మాత్రం తన మతంలో మంచి వ్యక్తిగా నటిస్తూ ఇతరులకు మత విషయాలు, నిషేధాలు, ప్రవక్త బోధనల గురించి ఉపన్యాసాలు ఇస్తారని నా ఆరోపణ. అయితే సామాజిక మాధ్యమాల్లో అనేక ఖాతాలు నిర్వహిస్తూ అనుచిత వీడియోలు చూస్తాడని కూడా చెబుతా ఉన్నాను. అలాగే మ్యూజిక్ వింటాడు, పాటలు వింటాడు, నాటకాల్లో ప్రదర్శించే చిత్రాలు కూడా చూస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అట్లాగే
తన బ్యాంక్ ఖాతా, తన తల్లికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన ఫోన్ నెంబర్ కూడా వాడి దగ్గర ఉందంట. ఆ ఫోన్ కూడా వాడి ఆధీనంలో ఉందంట. సో విత్డ్రాస్ కానీ ఏవైనా చేసుకుంటాడనే ఉద్దేశంతో ఆ విషయం కూడా మెన్షన్ చేసింది. ఈ లేఖలు స్కాన్ చేసిన ప్రతులను పార్లమెంటు సభ్యులు ఉదయ్ గారికి, శాసనసభ్యులకు, పోలీసు ఉన్నతాధికారులకు అందజేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి వ్యక్తుల వల్ల అమాయకులు అదే సమాజానికి చెందిన మంచివారు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందని నా అభిప్రాయం. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, యువకులు, చిన్నపిల్లల తల్లులు అప్రమత్తంగా ఉండాలి. చివరి క్షణం వరకు శ్రీకృష్ణ పరమాత్మ స్మరణలో అంటూ రాసుకుంది. ఇవి విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ తన ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇక ప్రతి ఒక్కరు చదవాలి, అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఇది లవ్ జిహాద్కి సంబంధించిన ఘటన అని చెప్పారు. సో ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే ఓవరాల్ గా ఇన్సిడెంట్ కి సంబంధించి అసలు ఎందుకు ఇంకా వారిని ఉపేక్షిస్తా ఉన్నారు, ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కావాల్సిందే, ఎన్కౌంటర్ చేసి పారేయండి అని కూడా చాలా మంది అయితే పబ్లిక్ అయితే ఆవేదనతో ఊగిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన మరణ వాంగ్మూలం ఇదే చూసిన తర్వాత కూడా చాలా మంది అయ్యో పాపం ఇంత దారుణంగా ఎట్లా వేధిస్తారు, నిజంగా మనిషేనా వాడు, రాక్షసులు కూడా ఇంత క్రూరంగా వ్యవహరించడం అని కూడా బాధపడతా ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏమంటారు కామెంట్ తెలియజేయండి. అట్లాగే ఈ ఆత్మహత్య ఆలోచనలు కలిగితే ఖచ్చితంగా దాని నుంచి బయటపడేందుకు గవర్నమెంట్, భారత ప్రభుత్వం అయితే ఈ సాదిక్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉంది. నేను స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నా. ఎవరికైనా అట్లాంటి ఆలోచనలు వస్తే ఒంటరిగా ఉండకండి, 10 మందిలో కలండి. మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు, చేయో తెచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇలాంటి సాదిక్ లాంటి మోసగాళ్ళు ఉంటారంటే ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి అయితే ఫోన్ చేయండి. మీకు హెల్పింగ్ హ్యాండ్ అయితే అందుతుంది. మరి వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.